వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం తరచుగా ఉపయోగించే కొన్ని ఫ్రేజెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే మనం మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. నేను రాసిన 4 పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్లో గ్రూప్లో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు డీటెయిల్స్ కోసం. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ చూడవచ్చు. ఈరోజు మనం తరచుగా ఉపయోగించే కొన్ని ఫ్రేజెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ అవుట్ అంటే లోపలి భాగం బయట ఉండడం, అంటే షర్ట్ యొక్క లోపలి భాగం బయట ఉండడం, ఒక కవర్ యొక్క లోపలి భాగం బయట ఉండడం, ఏదైనా సరే లోపలి భాగం బయట ఉండడాన్ని ఇన్సైడ్ అవుట్ అంటారు. ఉదాహరణకు మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఉల్టా అని. నేను నా షర్ట్ని ఉల్టా వేసుకున్నాను. ఉల్టా అంటే ఇన్సైడ్, లోపలి భాగం బయట ఉండడం. ఐఎమ్ వేరింగ్ మై షర్ట్ ఇన్సైడ్ అవుట్. అతడు తన షర్ట్ని ఉల్టా వేసుకున్నాడు. పాస్ట్ టెన్స్, హీ వోర్ హిస్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. కర్టన్ లోపలి భాగం బయట ఉంది. ద కర్టన్ ఉల్టా ఉంది. ద కర్టన్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. ద కర్టన్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. కవర్ ఉల్టా ఉంది. ద కవర్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. అంటే లోపలి భాగం బయట ఉండడాన్ని ఏమంటాం? ఇన్సైడ్ అవుట్ అంటాం. దాన్ని సరిచేయడాన్ని టర్న్ ఇట్ రైట్ సైడ్ అవుట్ అంటాం. టర్న్ ఇట్ రైట్ సైడ్ అవుట్. రైట్ సైడ్ బయట ఉండడం. ఎగ్జాంపుల్ చూద్దాం. నా షర్ట్ ఉల్టా ఉంది కాబట్టి నేను దీన్ని సరి చేసుకుంటున్నాను. ఐఎమ్ వేరింగ్ మై షర్ట్ ఇన్సైడ్ అవుట్, సో ఐఎమ్ టర్నింగ్ ఇట్ రైట్ సైడ్ అవుట్. ఐఎమ్ టర్నింగ్ ఇట్ రైట్ సైడ్ అవుట్. కవర్ని నేను సరి చేశాను. ఐ టర్న్డ్ ద కవర్ రైట్ సైడ్ అవుట్. ఐ టర్న్డ్ ద కర్టన్ రైట్ సైడ్ అవుట్. సో అర్థమైంది కదండి. ఇన్సైడ్ అవుట్ అంటే ఉల్టా ఉండడం, సరి చేయడాన్ని టర్న్ ఇట్ రైట్ సైడ్ అవుట్. తర్వాత తలకిందలుగా. తలకిందులుగా ఉన్నానని చెప్పడానికి అప్సైడ్ డౌన్ అంటారు. ఉదాహరణకు అంటే అప్సైడ్ డౌన్ అంటే, అప్సైడ్ అంటే పై భాగం, పై భాగం కింద ఉండడం, అంటే తలకిందలుగా ఉండడం. అతడు పెన్నును తలకిందులుగా పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? పై భాగాన్ని కింద దాన్ని తలకిందలుగా పట్టుకున్నాడు. హీఈస్ హోల్డింగ్ ద పెన్ అప్సైడ్ డౌన్. ఈజ్ హోల్డింగ్ ద పెన్ అప్సైడ్ డౌన్. అతడు తలకిందులుగా యోగా చేస్తున్నాడంటే శీర్షాసనం చేస్తుండవచ్చు. హీఈస్ డూయింగ్ ద యోగా అప్సైడ్ డౌన్. కర్టెన్ తలకిందులుగా ఉంది అంటే పై భాగం కింద ఉంది. ద కర్టెన్ ఈజ్ అప్సైడ్ డౌన్. ద కర్టెన్ ఈజ్ అప్సైడ్ డౌన్. సూట్ కేస్ తలకిందులుగా ఉంది. ద సూట్ కేస్ ఈజ్ అప్సైడ్ డౌన్. దాన్ని సరిచేయడాన్నే రైట్ సైడ్ అప్ అంటాం. దీన్ని సరిచేయడాన్ని ఏమంటాం? రైట్ సైడ్ అప్ అంటాం. ఉదాహరణకు ఆ ల్యాడర్ ఏదైతే ఉందో, నిచ్చెన ఏదైతే ఉందో తలకిందులుగా ఉండింది, దాన్ని సరి చేశాను. ద ల్యాడర్ వాస్ అప్సైడ్ డౌన్, సో ఐ టర్న్డ్ ఇట్ రైట్ సైడ్ అప్. ఐ టర్న్డ్ ఇట్ రైట్ సైడ్ అప్. సరి చేయడాన్ని ఏమంటాం? టర్న్ ఇట్ రైట్ సైడ్ అప్. అప్సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్. ఇన్సైడ్ అవుట్ లోపలి భాగం బయట ఉండడం. ఇన్సైడ్ అవుట్, అప్సైడ్ డౌన్. తర్వాత తరచుగా ఉపయోగించే ఇంకొక ఫ్రేజ్ బ్యాక్ అండ్ ఫోర్త్. బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే అర్థం ఏంటంటే ఒక పని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండడం, ముందుకి వెనక్కి వెళ్ళడం. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్. బ్యాక్ అంటే వెనక్కి, ఫోర్త్ అంటే ముందుకి. దీని యొక్క లిటరల్ మీనింగ్, దీనికి వేరే అర్థాలు కూడా ఉంటాయండి. అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఒక పని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండడం. ఒకసారి చేయాలనుకోవడం, ఒకసారి వద్దనుకోవడం. ఇలాంటి సందర్భాల్లో బ్యాక్ అండ్ ఫోర్త్ ఉపయోగించడం జరుగుతుంది. అతడు ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ అతడు తన యొక్క ఉద్యోగాన్ని క్విట్ చేయాలా, వదులుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాడు. హీ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ క్విట్టింగ్ హిస్ జాబ్. నేను ఆ ఇల్లు కొనాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాను. ఒకసారి కొనాలనుకుంటాను, ఒకసారి వద్దనుకుంటాను. ఐ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ బయింగ్ అ న్యూ హౌస్ బికాస్ ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. అది చాలా ఎక్కువ కాస్ట్లీ ఉండడం వల్ల నేను వాటి గురించి సంశయంలో పడి ఉన్నాను. ఒకసారి కొందాం అనుకుంటాను, ఒకసారి వద్దనుకుంటాను. ఐ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్. డోంట్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ అబౌట్ యాక్సెప్టింగ్ దట్ ప్రాజెక్ట్ బికాస్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయడంలో సంశయంలో పడి ఉండవద్దు, ముందు వెనకకు వెళ్ళవద్దు. ఆ విధంగా ఆలోచించద్దు, దాన్ని యాక్సెప్ట్ చేయి, అదొక మంచి డీల్. ఇంకో ఎగ్జాంపుల్. తర్వాత బై అండ్ లార్జ్. బై అండ్ లార్జ్ అంటే అర్థం ఏంటంటే మొత్తం మీద చెప్పాలంటే చివరికి మొత్తం మీద. ఉదాహరణకు మీరు ఒకరితో చాలాసేపు డిస్కస్ చేశారు ఒక డీల్ గురించి, చివరికి ఈ విధంగా చెప్పారు,
చివరికి చెప్పేది ఏంటంటే బై అండ్ లార్జ్ ఆ ప్రాజెక్ట్ బాగలేదు. ద ప్రాజెక్ట్ వాజ్ నాట్ గుడ్. ఈ డీల్ బాగలేదు. ద డీల్ ఈజ్ నాట్ గుడ్. చివరి మొత్తం మీద చెప్పాలంటే సినిమా బాగుంది. బై అండ్ లార్జ్ ద మూవీ వాజ్ ఫైన్. ద మూవీ వాజ్ గుడ్. ఈ విధంగా మొత్తం మీద మొత్తం దృష్ట్యా ఈ విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు బై అండ్ లార్జ్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మొత్తం డిస్కస్ చేసిన తర్వాత అంటే చివరికి చెప్పేది ఏంటంటే మొత్తం మీద మొత్తం దృష్టి అని చెప్పేటప్పుడు బై అండ్ లార్జ్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత హై అండ్ లో, సర్చ్ హై అండ్ లో. అన్ని చోట్ల వెతికాను, ఎవ్రీవేర్, అన్ని చోట్ల సెర్చ్ చేశానని చెప్పే సందర్భంలో హై అండ్ లోను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు నేను నా పోగొట్టుపోయిన కీస్ను నేను అన్ని చోట్ల వెతికాను. ఐ సర్చ్డ్ హై అండ్ లో ఫర్ మై లాస్ట్ కీస్. నేను నా ఫోన్ కోసం అన్ని చోట్ల వెతికాను. ఐ సర్చ్డ్ హై అండ్ లో ఫర్ మై ఫోన్. తర్వాత హియర్ అండ్ దేర్. హియర్ దే అండ్ దేర్ అంటే అక్కడక్కడే. ఉదాహరణకు టాయ్స్ అన్నీ కూడా ఇక్కడక్కడే పడి ఉన్నాయి రూమ్లో. టాయ్స్ ఆర్ లయింగ్ డౌన్ హియర్ అండ్ దేర్. అతడు పార్క్లో అక్కడక్కడే తిరిగాడు అంటే అక్కడక్కడే. హీ వాక్డ్ హియర్ అండ్ దేర్ ఇన్ ద పార్క్. అక్కడక్కడే నడిచాడు ఇక్కడక్కడే అని చెప్పే సందర్భంలో హియర్ అండ్ దేర్ ను ఉపయోగించడం జరుగుతుంది. చివరగా డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ అంటే ఒక ప్రాజెక్టుకి సంబంధించింది కావచ్చు, ఒక పనికి సంబంధించింది కావచ్చు, చేయవలసినవి చేయకూడనివి అని చెప్పే సందర్భంలో డూస్ అండ్ డోంట్స్ను ఉపయోగించడం జరుగుతుంది. డూస్ అండ్ డోంట్స్. టీచర్ ఎగ్జామ్కి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ద టీచర్ గేవ్ ద లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది ఎగ్జామ్. మీరు ఏ డీల్ అయినా యాక్సెప్ట్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ గురించి తెలుసుకోండి. ఒక ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, డీల్ సంబంధించిన కావచ్చు, చేయవలసినవి చేయకూడనివి అని చెప్పడానికి డూస్ అండ్ డోంట్ను ఉపయోగించడం జరుగుతుంది. యూ మస్ట్ నో డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ద డీల్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఇట్. మీరు ఒక డీల్ని యాక్సెప్ట్ చేసే ముందు దానికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ మీరు తెలుసుకోవాలి. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది ఎగ్జామ్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది డీల్ ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.